స్థాయి వ్యక్తి సిపి స్థాయి ఈక్వల్, కానీ ఆ ఎంక్వైరీ కేసులో ఎస్పీ స్థాయి వ్యక్తిని ఎంక్వైరీ ఆఫీసర్ చేయడం ఏంటి? తూతూ మంత్రం చేయడం అదే కదా. అసలు దీనిలో ఐపీఎస్ ఆఫీసర్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ జరగటం ఏంటి? న్యాయస్థానంలో జరగాలి, లేదా సిబిఐ లాంటి ఉన్నత సంస్థతో జరపాలి. తూతూ మంత్రం చేసి, తుమ్మకాయ మంత్రం చేసి దీన్ని పక్కన పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా ప్రయత్నం చేస్తే దుర్గలాంటి న్యాయవాది ఉండటం వల్ల ఫైట్ చేసి వాళ్ళు బయటకు వచ్చారు. హెబియస్ కార్పస్ వేయడానికి కూడా చాలా కష్టపడ్డారు. మాకు తెలియదు, అది ఇప్పుడు చెబితే వింటున్నాం. హెబియస్ కార్పస్ వేయడానికి కూడా ప్లేటర్ దొరకకుండా చేశారు. పోలీస్ వ్యవస్థ అంత స్ట్రాంగ్గా ఉంటుంది, మీ అందరికీ తెలుసు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మేము ఎదుర్కొంటున్నాం. వాళ్ళు ఏముంది పాపం, ఒక మిడిల్ క్లాస్ కుటుంబం, వాళ్ళు ఒక పార్టీకి చెంది ఉండవచ్చు, ఆ పార్టీ వాళ్ళే మరి వాళ్ళకి అండగా లేకపోవచ్చు. దట్ ఈస్ ద డిఫరెంట్ మ్యాటర్. బట్ మనసున్న మానవుడు ఎవడైనా వాళ్ళకి సపోర్ట్ చేయాల్సింది, రాసుకోండి. మనసు లేకపోతే వాళ్ళ కర్మ. ఇది చాలా అన్యాయమైన విషయం. మరొకసారి చెప్తున్నా, కసబ్ లాంటి వాడిని ఉరి తీయటానికి కూడా భారత రాజ్యాంగం ప్రకారం నేరం రుజువయ్యేదాకా వెయిట్ చేశారు. కానీ సాయికృష్ణ మాత్రం చంపి బూడిద చేసి గాల్లో కలిపేశారు. ఏంటిది? ఈ కేసు కూడా బూడిద చేసేయాలని చూస్తున్నారు. చెయ్యనివ్వమని కూడా చెప్తున్నా ఈ సందర్భంగా. ఈ వ్యవస్థలు ఇంకా బతికే ఉన్నాయి. న్యాయ వ్యవస్థ ఉంది, సిబిఐ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇది కేంద్ర స్థాయిలో చర్చ జరగవలసినటువంటి సంఘటన. ఇది ఆ స్థాయికి తీసుకువెళ్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ కోర్టు ఈ కేసు ప్రజెంట్ కోర్టులో ఉంది. అయితే పోలీసులందరూ కూడా నిన్న సీఎం సస్పెండ్ చేసిన తర్వాత ఈ స్టాండ్ విత్ సీఎం నాగరాజు ఎందుకు సస్పెండ్ చేశారు? ఎందుకు సస్పెండ్ చేశారు? టెల్ మీ. ఎందుకు బీఆర్కి పంపారు? ఎందుకు సస్పెండ్ చేశారు? సాయికృష్ణ ఎక్కడ? వేరి సాయికృష్ణ అది చెప్పరే. అంటే సగం అంగీకరిస్తున్నారు. అంగీకరించి అతని పేరు నాగరాజు. నాగరాజు అనేవాడిని బలిపశువుని చేయడానికి నిర్ణయించుకున్నారు మొత్తం టోటల్ ఆఫీసర్స్. స్టాండ్ విత్ నాగరాజు అంతే. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంకా చంపని, నాగరాజు లాంటి వాళ్ళు ఇంకా రావాలి, సాయికృష్ణ లాంటి వాళ్ళని చంపేసేయాలి అని. బ్రదర్, నన్ను కొట్టడానికి ప్రయత్నం చేశారయ్యా. మాజీ మంత్రిని, 69 సంవత్సరాల వృద్ధుణ్ణి నన్ను 24 గంటలు పోలీస్ స్టేషన్లో పెట్టి అర్ధరాత్రి తీసుకెళ్ళి నన్ను కొట్టడానికి ప్రయత్నం చేస్తే ఎంతమంది సాయికృష్ణను చంపుతారు? దీనికి వ్యతిరేకంగా పోరాడతాం, ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా చెప్తాం. అడిగితే డెఫినెట్గా ఇస్తాం. వాళ్ళు అడిగితే డెఫినెట్గా ఆల్ యాంగిల్స్ విల్ సపోర్ట్. దిస్ మోస్ట్ ఇన్హ్యూమన్. మానవ సమాజం సిగ్గుపడాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ హ్యాండ్ చెప్పారు, మీరు ఏమి వాళ్ళకి ఏం కావాలంటే అది మేము సహాయం చేస్తామని. దానిలో ఏ సందేహం లేదు.